ఈరోజు కులిపి ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం చూపిస్తాను. పంచదార కప్స్, కొబ్బరి, జీడిపప్పులు, యాలకులు, బాదం పప్పు, దానికి ఐస్ క్రీమ్ చేసే కర్ర, ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇదన్నీ మిక్సీకి వేసుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు, యాలకులు, బాదం పప్పు మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీ అయితే పట్టేసాను. ఇక పాలు మరగమిద్దాం. గ్యాస్ అయితే వెలిగించేసాను. మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలతో చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఇంకా పాలు పోస్తున్నాను. బాగా మరగతా ఉంది కదా, బాగా మిక్స్ చేసుకుంటా ఉండాలి. ఐస్ క్రీమ్ అయితే వీజీని తయారు చేసుకోవడానికి కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేసుకోండి. ఇంట్లో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ట్రై చేయండి. ట్రై చేస్తానండి. టేస్ట్ బాగా ఉంది కుల్ఫీ ఐస్ క్రీమ్. మనం చేసుకుంటే ఆ థ్రిల్లే వేరు. చేసుకొని తినండి. బాగా మిక్స్ చేయాలి. ఇంకా కొంచెం థిక్గా రావాలి. పాలు అయితే కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇక మనం చేసుకున్న మిక్సీ వేసుకున్న పొడి వేసేస్తున్నాను. కలుపుతా ఉన్నాను. స్మెల్, ఆ జీడిపప్పు స్మెల్, ఆ బాదం పప్పు స్మెల్ సూపర్ వస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి చేసుకోండి. తయారు చేసే విధానం చూపిస్తున్నాను కదా. నేను ఎలా తయారు చేస్తున్నానో అలా తయారు చేసుకోండి. ఇక పంచదార వేసేస్తున్నాను. నేనైతే నా టేస్ట్ తగినట్టు ఎక్కువ వేస్తున్నాను పంచదార. బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఐస్ కూడా తయారు చేసే విధానం చూపిస్తాను. తయారు చేసుకోండి. ఇక స్టవ్ అయితే ఆపిస్తున్నాను. బాగా దగ్గరికి వచ్చింది. దించేసాను. ఇక కప్పులో పోసేస్తున్నాను. ఇక ఇదైతే కొంచెం చల్లారాలి. చల్లారినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయడం. ఇక